దేవునికి మహిమ చెల్లిందాం. దేవుడు మనతో మాట్లాడును గాక. అందరూ దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వింటూ ఆయన మాటలను బట్టి ముందుకు వెళ్దాం. మనము పరలోకపు ప్రార్థన అనే అంశాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. నీ రాజ్యము వచ్చును గాక అనే అంశాన్ని మనం చూసుకుంటే, అసలు ఆయన రాజ్యము వచ్చే స్థితి ఏంటి, దిగి వచ్చే స్థితి ఏంటి, ఆయన రాజ్యం మన మధ్యకి ఎలా వస్తుంది? ఈ ప్రార్థనలో ఈ అంశాన్ని ఎందుకు వాడాడు ప్రభు? నీ రాజ్యం వచ్చునుగాక అని పలకండి అని చెప్తున్నాడు. నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఎప్పుడు వస్తుంది, ఎలాంటి సందర్భాల్లో వస్తుంది అన్నది మనం చూసుకుంటే మనం ఆలోచన చేసుకుందాం. అసలు రాజ్యము దేన్ని పోలి ఉన్నది అంటే, మనం లోకాసు వార్త 13వ అధ్యాయము 18వ వచనంలో మనం ఒక మాట చదువుకున్నాం. మరలా చదువుదాం, ఆ మాట చదువుదాం. చూడండి, దేవుని రాజ్యం దేన్ని పోలి ఉన్నది? 13, 18 లోకాసు వార్త. ఆయన ఆ, దేవుని రాజ్యము దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని దేనితో దాన్ని పోల్చుదును? ఒక మనుష్యుడు ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు దేవుని రాజ్యం దేని పోలి ఉన్నది అన్నది మనం చూస్తే ఒక ఆవగింజను పోలి ఉన్నది, రైట్. మరి ఇప్పుడు దేవుని రాజ్యం అనేది దిగి రావాలి అంటే ఆవగింజకి దేవుని రాజ్యానికి అసలు సంబంధం ఏమిటి? ఇదే ఈరోజు మనం నేర్చుకోబోయే ఇంపార్టెంట్ విషయం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. నిజముగా మనము ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయాలంటే, ఖచ్చితంగా ప్రభువా నీ రాజ్యము వచ్చునుగాక. ఎక్కడికి రావాలి ఆయన రాజ్యము? ఇదే ప్రశ్న పరిసయ్యులు అడిగారు. నీ రాజ్యం ఎప్పుడు వస్తుంది అని అడిగారు. లోకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం మనం చదువుకుందాం. లోకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చనని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. ఎందుకంటే ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది గనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదిగో ఇక్కడుంది, అదిగో అక్కడుందని చెప్పడానికి వీలు పడదు. దేవుని రాజ్యం పైన ఉంది అని చెప్పడానికి వీలు పడదు. దేవుని రాజ్యం కింద ఉంది అని చెప్పడానికి వీలు పడదు. దేవుని రాజ్యం అదిగో అటు సైడ్ ఉంది, ఇటు సైడ్ ఉంది అని చెప్పడానికి వీలు పడదు. మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? రాజ్యం వచ్చును గాక అని ప్రార్థన చేయమన్నావు కదా ప్రభువా, మరి దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని వారు అడుగుతున్నారు. మేము ప్రార్థన చేస్తున్నాం, అది ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుందంటే, అసలు దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు. అది నీ మధ్యే ఉన్నది. నువ్వు చూడు. ఎలా చూడాలి? దొరికిందా నీకు? నువ్వు చూసావా దేవుని రాజ్యం? గట్టిగా స్తోత్రం చెప్పాలి. సువార్త 6వ అధ్యాయం 33వ వచనం ఒకసారి చదువుదాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఏంటండి ఇక్కడ? దేవుని రాజ్యము, దేవుని నీతి వెతకవలసిన పరిస్థితి ఉంది. నీ రాజ్యము వచ్చునుగాక అన్నాడు అంటే అది వస్తుందని ఎదురు చూడడం కాదు, నీ మధ్య ఉంది. అది నువ్వు వెతుక్కోవాలి. వెతికితే నీకు దొరుకుతుంది. వెతుకుడి మీకు దొరుకును. జాగ్రత్తగా వినాలి. వెతుకుడి మీకు దొరుకును అంటే దేవుని రాజ్యము వెతకాలి. నువ్వు ఎక్కడ వెతకాలి? దేవుని రాజ్యాన్ని అడుగుతున్నావు. ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక అని అడుగుతున్నావు. దేవుని రాజ్యం వచ్చునుగాక అని ప్రార్థన చేయమన్న ప్రభు ఏమంటున్నాడంటే, అది ప్రత్యక్షముగా రాదు నాన్న, దేవుని రాజ్యం అనేది నీ మధ్య ఉంది, నువ్వు వెతుకు. మొదట నా నీతిని, నా రాజ్యముని వెతుకుడి. వెతకాలి, దేవుని రాజ్యాన్ని వెతకాలి. వెతికినప్పుడే దేవుని రాజ్యం నీకు కనబడుతుంది. అది కూడా ఎలాంటిది దేవుని రాజ్యం అన్నది మనం చూసుకుంటే, పరిశుద్ధ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట రాయబడింది. పరిశుద్ధ గ్రంథం అని దేవుని రాజ్యం అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే, పరలోక రాజ్యం వెళ్తాం కదా అదే దేవుని రాజ్యం అనుకుంటున్నారు. అసలు దేవుని రాజ్యం ముందు నువ్వు భూమి మీద అనుభవించాలి. దేవుని రాజ్యం ముందు నువ్వు భూమి మీద అనుభవించాలి. ఆ తర్వాత దేవుని రాజ్యం పరలోకంలో. దేవునికి స్తోత్రం చెప్పాలి. అసలు దేవుని రాజ్యము అంటే జాగ్రత్తగా వినాలి. దేవుడు ఎక్కడుంటే అక్కడ ఆయన రాజ్యం పనిచేస్తుంది. ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు యజమానుడు అనుకో, నీ ఇంట్లో నీ రాజ్యం పనిచేస్తుందా లేకపోతే నీ పిల్లల రాజ్యం పనిచేస్తుందా? నీ ఇంట్లో ఎవరి రాజ్యం పనిచేస్తుంది? యజమానుడు రాజ్యం పనిచేస్తుంది. అలాగే నా ఇంట్లో నా రాజ్యం కాదు,
నా దేవుని రాజ్యం పనిచేయాలి. ఎందుకంటే నా ఇంటికి యజమానుడు నా దేవుడు గనక. నా ఇంటికి యజమానుడు నా దేవుడు గనక ఇప్పుడు నా ఇంట్లో ఏ రాజ్యం పనిచేయాలి? అండ్ నీ రాజ్యం అయిపోయిందా అంటాం మనం. ఎవరైనా గమ్ముని ఏదైనా చిన్న తప్పు చేశారనుకోండి, మనకు తెలియకుండా మన బిడ్డలు ఏదైనా కొనుక్కున్నా, మన బిడ్డలు ఏదైనా చేసినా మనకు తెలియకుండా, ఏంటి నేను ఉన్నాను అనుకున్నావా, చచ్చాను అనుకున్నావా అంటే అంతా నీ రాజ్యం అయిపోయిందనమాట, నీ ఇష్టం అయిపోయిందనమాట. అంటే మన ఇంట్లో ఒకప్పుడు మన రాజ్యం. ఎప్పుడైతే దేవుణ్ణి విశ్వసించామో, ఎప్పుడైతే దేవుణ్ణి యొద్దకు మనం వచ్చామో, ఇప్పుడు మన యొక్క జీవితం అంతా ఆయన చేతిలో పెట్టి, నన్ను పాలించు దేవుడవు, నన్ను సంరక్షించు దేవుడవు అని చెప్తున్నాం కనుక ఇప్పుడు ఆయన మనల్ని సంరక్షిస్తున్నాడు, మనకు కావలసినవన్నీ ఇస్తున్నాడు. ఇప్పుడు మనం దేవుణ్ణి అడుగుతున్నామా లేదా? ఏమన్నా కావాలితే అడుగుతున్నామా లేదా? ప్రభా ఇది నాకు కావాలి, ఇది నాకు దయచే ప్రభా, ఇదిగో ఈ విషయంలో నేను కొదువుకున్నాను, ఈ విషయంలో వెళుతుకున్నాను. ఎస్, ఒకప్పుడు నువ్వు నీ తండ్రిని అడిగావు. ఒకప్పుడు నీ ఇంట్లో ఎవరు పెద్దో, ఎవరి చేతుల మీద సమస్తము జరుగుతుందో నీ ఇంట్లో వారిని అడిగావు. నాకు కొదుగుంది, నాకు బట్టలు కావాలి, నాకు సైకిల్ కావాలి, నాకు బైక్ కావాలి, నాకు ఫోన్ కావాలి అని నీ ఇంట్లో నీ తండ్రిని, నీ తల్లిని ఎవరినొకరిని అడిగావు. కానీ ఇప్పుడు నీకు, నాకు, మనందరికీ తండ్రి. ఎందుకంటే మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాం. ఆయన ప్రాణాన్ని మన కొరకు త్యాగం చేశాడు కాబట్టి, మన కొరకు ఆయన చనిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఆయన కొరకు మనం బ్రతకాలి కాబట్టి, మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టి ఆయన రాజ్యానికి మనం ఒప్పుకోవాలి, ఆయన చిత్తానికి మనం ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆయన పెత్తనమే మన జీవితంలో నెరవేరాలి, ఆయన యొక్క ఆలోచనే మన జీవితంలో నెరవేరాలి. కాబట్టి ఇప్పుడు రాజ్యం ఆయనది. నా ఇంట్లో ఏదైనా సరే జరగాలంటే ఆయన అనుమతి కావాలి. నా ఇంట్లో ఏదైనా చెయ్యాలి అంటే ఆయన అనుమతి కావాలి. ఎందుకంటే ఈ గృహమునకు యేసే అధిపతి అని రాసుకోవడం కాదు, అది నెరవేర్చులో ఉంచుకోవాలి, నెరవేర్పులో. గట్టిగా స్తోత్రం చెప్పాలి. చాలామంది గృహాలకు వెళ్ళినప్పుడు, చాలామంది గృహాలు కడ డోర్లు కడ ఇది కనబడుతుంది, ఎంట్రింగ్ సింహద్వారాల దగ్గర ఈ మాట కనబడుతుంది, ఈ ఇంటికి యేసే అధిపతి అని, లేకపోతే మాకు యేసే ఈ గృహానికి యజమానుడు అని ఉంటుంది. నిజమే. మరి ఆయనకి ఎంతవరకు విలువిస్తున్నావు నువ్వు? స్టిక్కర్ పెట్టేసుకోవడం కాదు, ఒక పాంప్లెట్ పెట్టేసుకోవడం కాదు. ఎంతవరకు విలువిస్తున్నావు? నిజంగానే ఆయన నీకు యజమానుడు అయ్యాడా? నిజంగానే ఆయన నీకు రాజు అయ్యాడా? సమస్తము ఆయన మీద నువ్వు నడుస్తున్నావా? ఆయన మీద ఆనుకుని నువ్వు నడుస్తున్నావా? ఆలోచించు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చి, లోకములో ఉన్న మర్యాద చొప్పున మాకును రాజు కావాలి అని అడుగుతున్నారు. సమూయేలు ప్రవక్త ఏడ్చాడండి. ఏంటి, లోకంలో ఉన్న మర్యాద చొప్పున మీకు రాజు కావాలా అని అడిగితే, అవును మాకు రాజు కావాలి. భూమి మీద ఉన్న వారికి అందరికీ రాజులు ఉన్నారు ప్రతి దేశంలో, మాకే లేడు, ఇశ్రాయేలు ప్రజలమైన మాకు రాజు లేడు. కాబట్టి లోక మర్యాద చొప్పున మాకు రాజు కావాలి అంటే లోక మర్యాద కోరుకుంటున్నారు. అక్కడ గట్టిగా స్తోత్రం చెప్పాలి. మాకు రాజు కావాలి అని అడుగుతున్నారు. సమూయేలు ఏడ్చాడు, దుఃఖపడ్డాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు, మొరపెట్టాడు. ప్రభా ఏంటి ఇలా అడుగుతున్నది అంటే, సమూయేలుతో దేవుడు అంటాడు, నువ్వేం బాధపడకు సమూయేలు, వారు తమను ఏలకుండగా, తమను పరిపాలించకుండా నన్ను నిరాకరించి మనుష్యుని యొక్క రాజ్యం కోరుకుంటున్నారు. వారిని పరిపాలిస్తున్నాను, వారిని నేను ఆదరిస్తున్నాను, వారిని నేను నడిపిస్తున్నాను. అయితే ఇప్పుడు ఏంటంటే నన్ను తృణీకరిస్తున్నారు, నిన్ను కాదు. వారు వేరే రాజును కావాలనుకుని వాళ్ళకు రాజునై ఉన్న నన్ను తృణీకరిస్తున్నారు. సరే, వాళ్ళ ఇష్ట ప్రకారంగానే చెయ్యి. ఆ రాజు ఏం చేస్తాడో వాళ్ళకి తెలియాలి కదా, నేను ఎలా ఉంటానో వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళకి తెలియాలి కదా. కాబట్టి మనుష్యులు అయిన రాజును కోరుకుంటున్నారు కాబట్టి ఆత్మని సిద్ధపరిచేద్దాంలో ఎవరొకరిని అని దేవుడు సమూయేలుతో మాట్లాడతాడు. ఈరోజు ఇశ్రాయేలు ప్రజలు తృణీకరించినట్లుగా నువ్వు కూడా ఆయన నిన్ను పరిపాలించకుండా, ఆయన నిన్ను పాలించకుండా, ఆయన చేతి క్రింద అణిగి మణిగి ఉండడానికి ఇష్టపడకుండా నీవు కూడా మనుష్యుల యొక్క చేతి క్రిందకి వచ్చేస్తున్నావేమో, మనుష్యుల ఆలోచనలు బట్టి వచ్చేస్తున్నావేమో. అప్పుడు ఆయన రాజ్యం నీ మీద పనిచేయదు, ఆయన రాజ్యం నీ దగ్గరికి రాదు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు ఆయన రాజ్యము కావాలి, నీ రాజ్యం వచ్చునుగాక. ఎందుకంటే భూమి మీద ఒకప్పుడు ఆయన రాజ్యమే ఉండేది. మీకు అర్థమవుతుందా? ఆదాము అవ్వలు ఏదోని తోటలో ఆయన రాజ్యంలోనే ఉండేవారు. ఆయన ఎంతంటే అంత ఆయన రాజ్యము చక్కగా ఉండేది. ఆకలి దప్పికలు ఉండేవి కావు, ఏదో కాలక్షేపానికి పళ్ళు తినడమే, అంతే, ఫ్రూట్స్ తినడమే. ఆకలి దప్పికలు ఉండేవి కావు. అక్కడ ఏదోని తోటలో దేవుని రాజ్యం అన్నది. చెప్పండి, ఏం రాజ్యం అది? అవునే కదా. ఎందుకంటే దేవుడు ఏదోని తోటలోకి వచ్చేవాడు ప్రతి సందపూట, అది దేవుని రాజ్యం. గట్టిగా స్తోత్రం చెప్పాలి. కాబట్టి దేవుని రాజ్యము అక్కడికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు అక్కడ అన్నపానములు లేవు, ఉన్నాయా? ఆకలి దప్పికలు లేవు, ఉన్నాయా?
లేవండి. స్తోత్రం చెప్పాలి. రెండోది, దేవుని రాజ్యము ఏదోని తోటలో ఉన్నప్పుడు దేవుడే ఆ తోటని పరిపాలిస్తున్నాడు కాబట్టి దేవుని రాజ్యంలో అవ్వ ఆదాములు అక్కడ ఉన్నప్పుడు అక్కడ పులుంది, సింహం ఉంది, సర్పాలున్నాయి, జాగ్రత్తగా వినాలి, నక్కలున్నాయి, అవును కదా, ఎలుగుబంట్లు ఉన్నాయి, అలాగే క్రూర మృగాలన్నీ అక్కడ ఉన్నాయి. కానీ అప్పుడు అవి క్రూర మృగాలు కావు. ఎందుకంటే అప్పుడు దేవుని రాజ్యంలో ఉన్నాయి కాబట్టి. అవి దేవుని రాజ్యంలో ఉన్నాయి కూడా. దేవుని రాజ్యం ఎలా ఉంటుంది? దేవుడే గనక నీతో ఉంటే ఇలా ఉంటాయి అన్నీ కూడా. నీ జీవితంలో నీ ఇంట్లో ఏంటి, నీ ఇంట్లో పరిస్థితులు ఏంటి, నీ బయట పరిస్థితులు ఏంటి, అన్నీ నీకు అనుకూలంగా ఉంటాయి, నీకు లోబడి ఉంటాయి. అవ్వకి ఆదాముకి లోబడి ఉన్నాయండి అవన్నీని, అవును కదా. అవ్వ ఆదాముకి ఏకేసి పేర్లు పెట్టాడు వాటన్నిటికీ. అవ్వే ఆదామే అన్నిటికీ పేర్లు పెట్టాడు. అక్కడున్న వాటి అన్నిటికీ పేర్లు పెట్టాడు ఆదాము. ఎస్, ఎందుకు? లోబడి ఉన్నాయి. ఎందుకు? దేవుడు ఉన్నాడు అక్కడ. దేవుడు రాజ్యం అది. ఈరోజు దేవుడు రాజ్యం నీతో ఉంటే, నువ్వు దాన్ని గుర్తిస్తే, దానికి నువ్వు లోబడితే, దేవుని రాజ్యంలో నేను ఉన్నానని గమనించి దేవుని రాజ్యానికి సంబంధించిన ఆలోచన ప్రకారంగా నువ్వు జీవిస్తే అన్నీ నీకు లోబడి ఉంటాయి. సమస్తము నీకు లోబడి ఉంటాయి. సమస్తము నీకు లోబడి నువ్వు ముందుకి వెళ్ళే ప్రతి పరిస్థితి నీ మార్గం సరళం చేయబడి అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. దేవుడు ఉంటే దేవుని రాజ్యం ఉన్నట్టే. మోషే కూడా దేవుడు ఉన్నాడు, ఇజ్రాయెల్ ప్రజలను అందరినీ నడిపించుకొస్తున్నాడు. ఇప్పుడు దేవుని రాజ్యం కింద ఉన్నారు. ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. ఏమన్నాడు మోషే? తప్పుకో, దేవుని రాజ్యం ఇది, వీళ్ళందరూ దేవుని బిడలు, దేవుని రాజ్యం వస్తుంది, తప్పుకుంటే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయి వాళ్ళకి చోటు ఇచ్చేసింది. అవునే కదా. ఎర్ర సముద్రం పక్కకు తప్పుకుందా లేదా? తర్వాత యెహోషువ నడిపిస్తున్నాడు మోషే తర్వాత. అప్పుడు యర్దన్ నది దగ్గరికి వెళ్ళి ఇది దేవుని రాజ్యం అనగానే యర్దన్ నది చోటు ఇచ్చేసింది. ఏ విషయంలోనైనా సరే దేవుని రాజ్యం అనేది నీతో ఉంటే, దేవుడు నీతో ఉంటే దేవుని రాజ్యం ఉన్నట్టే, దేవుని రాజ్యంలో ఉన్నట్టే. అందుకని దేవుని రాజ్యము దిగి వచ్చును గాక అంటే ఇక్కడ ఏమనాలంటే నీ రాజ్యము వచ్చును గాక. ఈ మాట చాలా పవిత్రమైనది, అద్భుతమైన మాట. నీ రాజ్యము వచ్చును గాక. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆయన రాజ్యము రావడం అంటే ఏమిటి? వెతకాలి, వెతికితే కనిపిస్తుంది ఆయన రాజ్యం. వెతుకుడి దొరుకును, తట్టుడి తీయబడును. అంటే ఇప్పుడు ఆయన రాజ్యం ఏమిటి చెప్తాను. ఆయన రాజ్యం ఎలా వస్తుంది అంటే, ఒకప్పుడు భూమి మీద ఆయన రాజ్యం ఉంది. తర్వాత సాతాను యొక్క తంత్రాల వల్ల, వాడి కుయుక్తుల వల్ల మానవుడు ఆ కుయుక్తుల్లో పడిపోయి, సాతాను యొక్క తంత్రాల్లో పడిపోయి దేవుని రాజ్యాన్ని కోల్పోయి సాతాను రాజ్యంలోనికి వచ్చేసాడు. ఇప్పుడు భూమి మీద ఉన్నది సాతాను రాజ్యం. చెప్పండి, భూమి మీద ఏముంది ఇప్పుడు? దేవుని రాజ్యం లేదు. ఈ సృష్టి అంతా ఎవరి చేతిలో ఉంది? కాబట్టి సాతాను రాజ్యం. కాబట్టి సాతానుడు ఏం చేస్తున్నాడంటే విచ్చలవిడిగా వ్యభిచారం జరిగిస్తున్నాడు, విచ్చలవిడిగా జోదం జరిగిస్తున్నాడు, విచ్చలవిడిగా పాపాన్ని భూమి మీదకి తీసుకుని వచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడు? ఇంకొక రాజ్యంలోనికి ఇంకొక రాజు తీసుకురావడానికి వీల్లేదు. అయితే ఇది దేవుని రాజ్యం అనేపోయి సాతాను రాజ్యం అయిపోయింది, సాతాను చేతిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? అధికారి అయ్యండి, లోకం మీద అధికారి అయ్యండి, లోకాధికారి అయ్యండి. లోకాధికారి అండి వాడు. లోకాధికారి అయ్యండి లోకంలో ఏమేమి ప్రవేశపెట్టాలో వాడు ప్రవేశపెట్టేశాడు. పాపాన్ని ప్రవేశపెట్టాడు. పాపం అంటే మామూలుగా కాదు, భయంకరంగా ఆలోచనల ద్వారా, తలంపుల ద్వారా, ఉద్దేశాల ద్వారా, క్రియల ద్వారా. ఇవి లోకాధికారి పనిచేస్తున్న దినములు ఇవి. కాబట్టి లోకాధికారి ఈ లోకములో తన రాజ్యంగా చేసుకుని లోకాన్ని వాడు పరిపాలిస్తున్నాడు. వాడి పరిపాలన ఎంత అన్యాయంగా ఉందో చూడండి, వాడి పరిపాలన ఎంత దారుణంగా ఉందో చూడండి, వాడి పరిపాలన ఎంత భయంకరంగా ఉందో చూడండి. ఎక్కడ చూసినా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా అన్యాయమే కనబడుతుంది, ఎక్కడ చూసినా లంచగొండిదనాలే కనబడుతున్నాయి, ఎక్కడ చూసినా భయంకరమైన అపవిత్రమైన స్థితే కనబడుతుంది. ఇది లోకాధికారి అంటే సాతానుడు పరిపాలిస్తున్న దినాలు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని రాజ్యం లేదు. అందుకని ఇప్పుడు నువ్వు దేవుని విశ్వసించిన తర్వాత నువ్వు చేయవలసిన ప్రార్థన ఏంటంటే, దేవా నీ రాజ్యము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక. ఎలా వస్తుంది ఆయన రాజ్యము అంటే ప్రత్యక్షంగా రాదు అని ప్రభువే చెప్పాడు. ఎప్పుడు వస్తుంది అని అడిగితే చాలామంది అంటారు 7వ దినము అనగా విశ్రాంతి దినము అంటే 1000 ఏండ్ల పరిపాలన, అది దేవుని రాజ్యం అంటారు. వాస్తవంగా అది ప్రత్యక్షముగా వచ్చే రాజ్యం. కానీ ఇప్పుడు ప్రత్యక్షముగా రాదు, మన మధ్యకి పరోక్షముగా వస్తుంది. ఈ భూమి మీదకి ప్రత్యక్షముగా వచ్చే రాజ్యము 1000 ఏండ్ల పరిపాలన. అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? 1000 ఏండ్ల పరిపాలన అది ప్రత్యక్షముగా వస్తుంది, మన కళ్ళ ముందుకు వస్తుంది. కానీ ఇప్పుడు ప్రత్యక్షముగా రాదు, పరోక్షముగా వస్తుంది. ఇప్పుడు మన మధ్య ఉంది ఆ రాజ్యం. మనం చూసుకోవాలి. ఎలా చూసుకోవాలి, ఏ విధంగా చూసుకోవాలి అన్నది నేను చెప్పబోతున్నాను. గట్టిగా స్తోత్రం చెప్పాలి. మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది దేవుని వాక్యం? రైట్, చెప్పండి. దేవుని రాజ్యం వచ్చునుగాక. మరి వెతకాల వద్దా? మొట్టమొదటిగా మనం ఆలోచించుకోవాల్సిన విషయం, దేవుని రాజ్యం అంటే ఏమిటి?
ఇది తెలుసుకోవాలి మొట్టమొదటిగా. దేవుని రాజ్యం వచ్చునుగాక, రైట్. అసలు దేవుని రాజ్యం అంటే ఏంటి? రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని, భోజనము పానీయము కాదు గాని, నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ అందలి ఆనందమునై ఉన్నది. గట్టిగా స్తోత్రం చెబుదామా? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యం అంటే ఏమిటి అన్నది మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. దేవుని రాజ్యం అంటే భోజనము పానీయము కాదు. ఈరోజు చాలామంది దేవుని దగ్గరికి వెళ్తే ఆశీర్వాదాలు బోల్డు, దేవుని దగ్గరికి వస్తే స్వస్థతలు బోల్డు, దేవుని దగ్గరికి వస్తే మేళ్ళు కట్టొచ్చు, మిద్దులు కట్టొచ్చు, దేవుని దగ్గరికి వస్తే చాలా గొప్ప కార్యాలు జరుగుతున్నాయి అని భోజనము పానీయము, తినడానికి తిండి, కట్టుకోవడానికి వస్త్రాలు, త్రాగడానికి నీళ్లు వెతుకుతున్నారు దేవుని దగ్గరికి వచ్చి. అసలు ఆయన ఏం వెతకమన్నాడు? అవి కాదు. మొదట నా రాజ్యమును నీతిని వెతకమన్నాడు. మొదట నా రాజ్యమును నీతిని వెతకమన్నాడు. ఏం వెతుకుతున్నావు నువ్వు? ఈ లోకంలో ఉండే అవసరాలను వెతుకుతున్నావు దేవుని దగ్గరికి వచ్చి. అది కాదు. అందుకని ఇక్కడ అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, తినడము త్రాగడము కాదు. దేవుని రాజ్యం అంటే గట్టిగా స్తోత్రం చెప్పాలి. మరి దేవుని రాజ్యం అంటే ఏమిటి? నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి ఆనందము. మొట్టమొదటిగా నీతి నీ జీవితంలోనికి రావాలి. దేవుని నీతి నీ జీవితంలోనికి రావాలి. 2, సమాధానకరమైన పరిస్థితి. నీ కుటుంబం ఎంత సమాధానంగా ఉండాలంటే అసలు అశాంతికి అసమాధానానికి అసలు చోటు ఉండకూడదు. నీ కుటుంబంలో అశాంతికి అసమాధానానికి చోటు ఉండకూడదు. సమాధానకరమైన పరిస్థితి కుటుంబాల్లో, భార్య భర్తల మధ్య, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తల్లి బిడ్డల మధ్య ఈ సమాధానం అనేది నీకు కావాలి. ఎప్పుడు ఉంటుంది? దేవుడు సమాధానానికి కర్త కానీ అల్లరికి కర్త కాడు కదా. అంటే ఎప్పుడు ఉంటుంది? దేవుడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, నీ కుటుంబంలోనికి వచ్చినప్పుడు సమాధానం ఉంటుంది, నీతి ఉంటుంది, తర్వాత పరిశుద్ధాత్మ అందలి ఆనందం ఉంటుంది. ఇవి ఉంటే దేవుని రాజ్యం నీ దగ్గరికి దిగి వచ్చినట్లే, నీ కుటుంబంలోనికి వచ్చినట్లే. దేవుని రాజ్యం అంటే ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు ఆనందించవు. గొప్ప ఇల్లు కట్టుకున్నానండి అని ఆనందించవు, బోల్డ్ అంత పొలం కొనుక్కున్నానండి అని ఆనందించవు. ఈరోజున బంధు బలగం బోల్డ్ మంది ఉన్నారండి, బోల్డ్ అంత బంగారం ఉందండి, బోల్డ్ అంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందండి అని ఆనందించవు. మంచి వస్త్రాలు డైలీ ఇస్త్రీ బట్టలు కట్టుకుంటున్నానండి అని ఆనందించవు. నిజముగా దేవుని రాజ్యం అనేది నీలోనికి వస్తే నువ్వు ఆనందించేది పరిశుద్ధాత్మ అందలి ఆనందం. అది అసలు పరిశుద్ధాత్మను బట్టి ఆనందిస్తావు. నువ్వు పొందుకున్న పరిశుద్ధాత్మ ప్రత్యక్షతను బట్టి, నువ్వు పొందుకున్న వరాలను బట్టి, నువ్వు పొందుకున్న కృపను బట్టి నువ్వు ఆనందిస్తావు. నీ ఆనందము ఇహలోక సంబంధమైనదిగా ఉండదు. ఆ కుటుంబంలో ఇహలోక సంబంధమైన ఆనందం ఉండదు, పరలోక సంబంధమైన ఆనందం నిత్యము వ్యాజ్యమాడుతుంది ఆ గృహంలో. చాలా సంతోషకరమైన స్థితిలో వారు ఉంటారు. ఏమున్నా లేకపోయినప్పటికీ చూసిన వారు అందరూ కూడా అసలు ఏమి ఉంటుంది వీళ్ళకి, ఇంత ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, ఇంత సంతోషం ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకి, ఇంత సమాధానంగా ఎలా ఉండగలుగుతున్నారు? లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నప్పటికీ, కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నప్పటికీ మా ఇంట్లో సమాధానం లేదే. కానీ ఆ రోజు తెచ్చుకుంటున్నారు, అయినప్పటికీ వెనకాల ఏ ఆధారం లేదు. రేపు ఏదైనా కష్టం వస్తుందేమో అన్న భయం లేదు. ఎంత ఆనందముగా, ఎంత సంతోషంగా, ఎంత హ్యాపీగా ఎలా ఉండగలుగుతున్నారు అని పక్కవారు సాక్ష్యం ఇవ్వగలగాలి. ఆ సాక్ష్యమే దేవుని రాజ్యం. చెప్పండి, దేవుని రాజ్యం అంటే సమకూర్చుకోవడం కాదు. దేవుని రాజ్యం అంటే ఉన్న స్థితిలోనే సమృద్ధి ఆనందం, ఉన్న దాంట్లోనే సమృద్ధి ఆనందం. రూపాయి అంటే రూపాయిలోనే సమృద్ధి, ₹1 అంటే ₹1 సమృద్ధి, పైసా లేకపోయినా సమృద్ధి ఆనందం, అంతా కోల్పోయినా సమృద్ధి ఆనందం. ఏమో తెలీదు, ఈ ధైర్యం ఏంటో తెలీదు, ఈ శక్తి ఏంటో తెలీదు, ఈ బలం ఏమిటో తెలీదు. నా ఇంట్లో ఉన్నవాడు సామాన్యుడేటి, యజమానుడు, గనుడు, మహోన్నతుడు, శ్రీమంతుడు, తండ్రి ఆస్తిపరుడే, బిడ్డ జేబులో డబ్బులు లేవు, అంత మాత్రాన ఆనందం ఉండదా? ఇస్తాడు, అడిగితే ఇస్తాడు, కావలసినప్పుడు ఇస్తాడు, అవసరం వచ్చినప్పుడు ఇస్తాడు. అనవసరం వచ్చినప్పుడు ఇచ్చే దేవుడు కాదు, అనవసరమైన వాటికి ఖర్చు పెట్టించే దేవుడు కాదు. ఇరుక్కు పడిపోయేటట్లు అనవసరంగా ఖర్చు పెట్టేవారు చూడండి, ఇరుక్కుపోతారు. అనేక సందర్భాల్లో ఇరుక్కుపోతారా లేదా?
కానీ అనవసరంగా ఖర్చు పెట్టించట్లేదంటే నిన్ను ఇరుక్కోకుండా చేస్తున్నాడని అర్థం. సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నాడని అర్థం. దేవుని రాజ్యము అంటే ఏమిటో నువ్వు అనుభవించాలి. అది అనుభవిస్తే నీకు అర్థమవుతుంది. అనుభవించిన వారికే అర్థమవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ్యందలి ఆనందం. నీ ఇంట్లో ఉన్నదా ఇది? ఉంటే దేవుని రాజ్యం నీ ఇంట్లో ఉన్నట్టే. ప్రత్యక్షముగా ఉంటుందా అది? కాదు, పరోక్షముగా ఉంటుంది. మరి ఇప్పుడు నీ ఇంట్లో భార్య భర్తల మధ్య సమాధానం లేదా? తల్లి బిడ్డల మధ్య సమాధానం లేదా? అన్నదమ్ముల మధ్య, అన్న చెల్లెల మధ్య సమాధానం లేదా? దేవుని రాజ్యం కాదు, అక్కడ సాతాను రాజ్యం ఉన్నట్లు అర్థం. పేరుకు దేవుని బిడ్డవే, పేరుకు దేవుని సంఘమే, కానీ అక్కడ అల్లరే ఎక్కువ ఉంటుంది. అల్లరికి కర్త సాతానుడండి. దేవుడు సమాధానానికి కర్త. దేవుడు ఎక్కడుంటే అక్కడ సమాధానం ఉంటుంది. యాకోబు ఆస్తి అంతా పట్టుకుని వెళ్ళిపోతున్నాడు మామగారిది. మామగారు కోపం వచ్చేసి దొరికిన కాడ చంపేయాలని బయలుదేరాడు. కూతుర్లు ఎదవరాళ్ళు అవుతే వేర్లే, వీడు నాకు చేసిన మోసానికి బ్రతకనివ్వకూడదని బయలుదేరాడు చాలా కోపంతో. ఒక రాత్రి దేవుడు యాకోబు మామగారికి స్వప్నమందు కనబడి, అతను ఎవరనుకుంటున్నావు? నా వారసుడు, అబ్రహాముకు మాటిచ్చాను నేను అతని గురించి, అతని ద్వారానే సంతానాన్ని విస్తరింపజేస్తానని. నువ్వు వెళ్తున్నావు రైటే, కోపం ఉండొచ్చు, తప్పులేదు. నువ్వు అతనితో సమాధానంగా ఉండి ఫలమైతే వెళ్ళి, లేదా ఊరుకోనన్నట్టు హెచ్చరికిస్తున్నాడు. తప్పు చేసింది యాకోబు. అక్కడ ఎవరిని హెచ్చరిస్తున్నాడు దేవుడు? అంటే పక్షపాత, స్వార్థపరుడ కాదు. యాకోబుని సరిచేసే పరిస్థితి ఉంది, దారిలో ఉంది, సరిచేస్తాడు. కానీ ఈలోగా దేవుని ప్రణాళిక ఈడు అడ్డుగా ఉండకూడదు. ఈడు అన్యుడీడు, తక్కువడు కాదు, చంపేస్తాడు కూడా అవసరం వస్తాయి. చంపేసి తన కూతురు ఇంకొకటికి ఇచ్చేస్తాడు అవసరం వస్తాయి. సామాన్యుడేటీడు, అన్యుడు, దేవుడి ప్రేమ ఎరగినవాడు. మధ్యదారిలో కనిపించంటున్నాడు, ఇదిగో జాగ్రత్తగా మాట్లాడు వాడితో. ఏమన్నా తేడాగా మాట్లాడావంటే ఇంక తిరిగేళ్ళవు నువ్వు. హెచ్చరిస్తున్నాడండి దేవుడు. సరే ప్రభా, సమాధానంగా మాట్లాడతా అని వెళ్ళి, అంత కోపంతో వచ్చినాడు. ఏంటయ్యా అంత పని చేసావు? నా కూతుర్ని, నా మనల్ని లాస్ట్సారిగా ముద్దు కూడా పెట్టుకోకుండా తీసుకొచ్చేస్తున్నావు, దగ్గరికి కూడా తీసుకోలేకపోయినా. చూడండి మాటలు ఎలా మారిపోయినాయో. చంపేద్దామని బయలుదేరాడు, అంతమందిని తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పాలా. దేవుడు సమాధానానికి కర్త. దేవుడు నీతో ఉంటే సమాధానం, శత్రువులు కూడా సమాధాన పడతారు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరం అవుతే శత్రువులు కూడా మిత్రులైపోతారట. నువ్వు దేవునికి ఇష్టడుగా బ్రతికవనుకో. ప్రీతికరం అంటే ఏంటి? ఒకని ప్రవర్తన అంటే నా ప్రవర్తన దేవునికి ప్రీతికరముగా, అంటే దేవునికి నా యొక్క ప్రవర్తన ఇష్టంగా ఉందనుకోండి, నా శత్రువులందరూ ఏమైపోతారు? సమాధానంగా ఉంటారు. దావీదు కాలంలో శత్రువులు ఉన్నారు, యుద్ధాలు బాగా జరిగినాయి. కానీ సొలొమోను కాలం వచ్చేసరికి సమాధానం వచ్చేసింది. అసలు యుద్ధాలే లేవు ఆ రాజ్యంలో. సొలొమోను రాజ్యంలో అసలు యుద్ధాలే లేవు, సమాధానం వచ్చేసింది. చుట్టూ సరిహద్దులన్నీ సమాధానపరిచేశాడు, సరిహద్దులన్నీ విశాలపరిచేశాడు సొలొమోను రాజ్యం వచ్చేసరికి. దేవునికి ఇష్టలుగా ఉంటే శత్రువులు సైతము మిత్రులుగా మారిపోతారు. ఇది దేవుని రాజ్యం యొక్క ప్రణాళిక, దేవుని రాజ్యం యొక్క అర్థవంతమైన స్థితికి నీకు అర్థం కావాలని చెప్తున్నాను ఈ మాట. దేవుని రాజ్యం అంటే ఏమిటి? సమాధానం, నీతి, ఆనందం, సమృద్ధి. ఏమీ లేకపోయినా సమృద్ధి, ఆనందమే. ప్రత్యక్షత అలా ఉంటుంది. దేవుని రాజ్యం యొక్క ప్రత్యక్షత సమాధానము ఉంటుంది. మరి నీ ఇంట్లో సాతానుడు రాజ్యం పరిపాలన చేస్తున్నాడో, సర్వ సృష్టికర్త అయిన, స్వయంభవుడైన, ఆదిసంభూతుడైన దేవాది దేవుడు నీ ఇంటిలో రాజ్య పరిపాలన చేస్తున్నాడో ఒక్కసారి ఆలోచనిచ్చి. దేవుడు నీతో ఉంటే, దేవుని రాజ్యము నీతో ఉంటే ఇలా ఉంటుంది నీ జీవితం. ఎలా ఉంటుందో చెప్తాను. చూడండి, ఇందాక మనం చదువుకున్నామే మత్తయి సువార్త 13, లోకాసు వార్త 13వ అధ్యాయంలో 18వ వచనం మరొకసారి చదువుదాం. లోకాసు వార్త 13వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఆయన దేవుని రాజ్యము దేనిని పోలి ఉన్నది? దేనితో దాన్ని పోల్చుదము? ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలి ఉన్నది. ఇప్పుడు దేవుని రాజ్యం దేని పోలి ఉన్నది? ఆవగింజను పోలి ఉన్నది. ఇప్పుడు ఒక మనుషుడంట తాను ఆవగింజను తీసుకుపోయి తన తోటలో వేసాడు లేదా? అది ఎలా మారింది? మహావృక్షముగా మారిపోయింది.
ఆ వృక్షం మీద పక్షులు గూళ్ళు కట్టుకుని నివాసం చేస్తున్నాయి. అంత గొప్పగా మారిపోయింది. ఇప్పుడు నేను చెప్తాను, ఆవగింజ దేవుని రాజ్యానికి పోలికే, రెండోది విశ్వాసానికి కూడా సాదృశ్యం. ఆవగింజంత విశ్వాసం మీకుంటే చాలు అన్నాడు యేసుప్రభువు వారు. ఆవగింజ దేవుని రాజ్యానికి పోలిక, రెండోదేంటి? విశ్వాసమునకు కూడా పోలిక. ఇప్పుడు ఆవగింజ అంటే ఏమిటి? దేవుని రాజ్యము. దేవుని రాజ్యం అంటే ఏదేదో కాదు. దేవుని రాజ్యం అంటే మనమే. మనమే దేవుని రాజ్యం. మీకు అర్థమవుతుందా? చెప్పండి, ఎవరు ఎవరు దేవుని రాజ్యం? గట్టిగా స్తోత్రం చెప్పాలి. ప్రజలు ఎవ్వరు లేని కాడికి వెళ్ళి ఒకడు తను తాను రాజుగా ప్రకటన చేసుకుని, నేను రాజ్యము, ఇది నా రాజ్యము అన్నాడని ఎవడన్నాడు అక్కడ? చెట్లు పుట్టలు తప్ప. రాజ్యం అంటే ప్రజలు. చెప్పండి, రాజ్యం అంటే ఎవరు? ఎస్. దాన్ని ఏమన్నారంటే లేటెస్ట్గా కొంతమంది కవులు, దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులై. రాజ్యము, దేశము. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు నేను మీతో చెప్తున్న విషయం జాగ్రత్తగా వినండి. రాజ్యము అంటే ప్రజలు. నా రాజ్య ప్రజలు అంటే ప్రజలు, రాజ్యము, రాజ్యమే ప్రజలు. ఇప్పుడు దేవుని రాజ్యం అంటే దేవుని బిడ్డలే దేవుని రాజ్యము. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలే దేవుని రాజ్యం. దేవుని రాజ్యము నీలోనికి రావాలంటే, నీ దగ్గరికి రావాలి అంటే, దేవుని రాజ్యము నీలో అభివృద్ధి పొందాలి అంటే ఆవగింజంత విశ్వాసం ఉండాలి. అప్పుడు ఆ రాజ్యం ఎలా ఉంటుందో నేను చెప్తాను. దేవుడు అన్యుడైన అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రాం ఒకప్పుడు. అంతకుముందు దేవుడు అతన్ని పిలుచుకునేసరికి, అబ్రామును పిలుచుకునేసరికి అబ్రాముకి దేవుడు అంటే తెలియదు. విగ్రహాల బొమ్మలను అమ్ముకుని బ్రతికేవాడు. విగ్రహాల యొక్క పూజారి యొక్క కుమారుడు అన్నమాట. ఒక గుళ్ళో పూజారి తనం చేస్తున్న ఆ పూజారి కొడుకు అబ్రాం. అబ్రాము తండ్రి పూజారి కాదు, బొమ్మలు కూడా తయారు చేసేవాడు. విగ్రహ బొమ్మలు కూడా తయారు చేసేవాడు. తేరాహు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. అబ్రహాం తండ్రి ఎవరు? తేరాహు. ఇతడు ఏం చేసేవాడంటే విగ్రహాలు తయారు చేసేవాడు. ఒక గుళ్ళో పూజారి. సైడ్ బిజినెస్ అన్నమాట. విగ్రహాలు తయారు చేసి అమ్ముకుని బ్రతకడం. ఈ విగ్రహాలు తయారు చేసి అమ్ముతున్నప్పుడు అబ్రహాము ఆ విగ్రహాల యొక్క బుట్టలో పెట్టుకుని, ఆ బుట్టను నెత్తి మీద పెట్టుకుని ఊరంతా తిరిగి అమ్ముకొచ్చేవాడు. తేరాహు కుమారుడు అబ్రహాం. ఈ అబ్రహాం ఇలా ఉండగా ఉండగా ఒక రోజున తల్లి పోయింది. తర్వాత తండ్రి పోయాడు. 11వ అధ్యాయంలో కనబడుతుంది తండ్రి పోవడం మనకి. తండ్రి పోయాడు. తండ్రి పోయిన తర్వాత అబ్రాము తన దేవుళ్ళైన అంటే ఆ బొమ్మల దగ్గరికి వెళ్ళి ఒక గుడారంలో ఏడుస్తూ ఉన్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఇన్నిసార్లు మిమ్మల్ని మొక్కామే, మీకు ధూపదీప నైవేద్యాలే అర్పించామే, ఒక్కరు కూడా నా తండ్రిని బ్రతికించలేకపోయారా, ఒక్కరు కూడా నా తండ్రిని కాపాడలేకపోయారా అని చెప్పేసి ఏడుస్తూ ఉండగా ఒక స్వరం వినబడుతుంది. అబ్రామ్ అన్న స్వరం. సేమ్ టు సేమ్ వాళ్ళ తండ్రి ఎంత ప్రేమతో పిలుస్తాడో అంతే ప్రేమతో, అంతకు మించి ప్రేమతో ఆ స్వరం వినబడుతుంది అబ్రాముకి. ఎవరు? నా తండ్రిని నన్ను ప్రేమతో పిలిచినట్లుగా పిలుస్తున్నారు. నువ్వా నా బొమ్మల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళాడు కాదు. అబ్రామ్, నేను నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి, నిన్ను సృష్టించిన వాడిని. ఆలోచించడం మొదలుపెట్టాడు అబ్రామ్. నన్ను సృష్టించినవాడు అంటే వీళ్ళెవరూ నన్ను సృష్టించిన వారు కాదా? వీళ్ళెవరూ నన్ను సృష్టించిన వారు కాదా? వీళ్ళెవరూ నన్ను సృష్టించలేదా? అసలు వీళ్ళకి నాకు సంబంధం లేదా? ఎవరు నాయనా నువ్వు అని అడుగుతున్నాడు. నేను నీ సృష్టికర్త అయిన నీ దేవుడును, నీ తండ్రిని. కాబట్టి నేను నీతో చెప్తున్న దేశానికి నువ్వు వెళ్ళగలిగితే నిన్ను నేను దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తాను, నీ గర్భంలో నుంచి రాజులను తీసుకొస్తాను, రా అని చెప్పేసి పిలిచాడు. ఆ ఒక్క మాట ఆవగింజంత విశ్వాసంతో బయలుదేరిపోయాడండి. ఆవగింజంత విశ్వాసంతో బయలుదేరిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. ఆ విశ్వాసంతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఏమి వద్దు, నీ భార్యని తీసుకుని వచ్చే అన్నాడు. లోతు వస్తే లోతుని తీసుకొచ్చేసాడు. ఆ విశ్వాసంతో వచ్చాడు. ఎన్ని ఇబ్బందులు అయినప్పటికీ, ఎన్ని శ్రమలు అయినప్పటికీ, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ, భార్యని ఎవరో తీసుకుపోయినంత కష్టం వచ్చినప్పటికీ ఆ విశ్వాసంతో అలాగే నిలబడ్డాడు. వెనకడుగు వేయలేదు, వెన్ను చూపించలేదు, దేవుడికి మడం తిప్పలేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు
అతన్ని ఒంటరిగా తీసుకొచ్చాడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఎలా తీసుకొచ్చాడు చెప్పాలి. ఒంటరిగా తీసుకొచ్చాడు అబ్రాముని. విస్తారమైన జనాంగముగా మార్చేశాడు కనాను దేశంలో. ఇప్పుడు చెప్పండి, ఆవగింజంత అబ్రాం మహావృక్షం అయిపోయాడు లేదా? ఇది దేవుని రాజ్యం అంటే. చెప్పాలి, అబ్రహామే ఆవగింజ. అబ్రహాం వచ్చినప్పుడు ఒంటరివాడా కాదా? అబ్రహాం వచ్చినప్పుడు ఒంటరివాడా కాదా? మాట్లాడాలి. ఇప్పుడు అబ్రహాం ఎంతగా అభివృద్ధి నొందాడు. అందుకని యెషయా గ్రంథంలో ఏమని రాసి ఉంటుందండి, ఒంటరిగా అబ్రహాముని పిలిచి పెక్కువ మందిగా మార్చితివి, అంటే ఎక్కువగా మార్చితివి. ఇప్పుడు మనం దేవుని రాజ్యము రావాలి అంటే మనం ఏం చేయాలంటే అబ్రహాము యొక్క సంతానముగా మారాలి. అందుకనే నువ్వు ఏ బండ నుండి చెక్కబడితివో, ఏ గుంట నుండి త్రవ్వబడితివో ఆలోచన చేసుకో అన్నాడు దేవుడు. అబ్రహాం అనే బండ నుండి చెక్కబడ్డాము, షారా అనే గుంట నుండి తవ్వబడ్డాము. మనం ఏ బండ నుండి చెక్కబడ్డాం, ఏ గుంట నుండి త్రవ్వబడ్డాం, దేవుని రాజ్యంలోంచి వచ్చిన వారమే మనం. కానీ మధ్యలో మన ఆలోచనలు మారిపోతున్నాయి, మన తలంపులు మారిపోతున్నాయి, మన ఉద్దేశాలు మారిపోతున్నాయి. దేవుని రాజ్యముగా కాకుండా దుష్టుని రాజ్యముగా కట్టబడుతున్నాం. దుష్టుని రాజ్యముగా కట్టబడుతున్నాం. అబ్రహాం దేవుని రాజ్యముగా ఎలా మాట్లాడాడంటే, అబ్రహాం గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్తాడు. అబ్రహాం నా స్నేహితుడు, అబ్రహాం దగ్గరికి వెళ్తాను వస్తాను. దేవుడు అబ్రహాం దగ్గరికి వెళ్తూ వస్తూ ఉండేవాడు. అందుకని అబ్రహాం ఎక్కడుంటే అక్కడ దేవుడు ఉన్నాడు కాబట్టి అబ్రహాము దేవుని రాజ్యముగా మారిపోయాడు. అబ్రహాం గృహం దేవుని రాజ్యంగా మారిపోయాడు. మస్తకి వృక్షం కింద ఒక రోజున ఎండవేళ కూర్చుంటే వచ్చేసాడండి దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎలోహిం దేవుడు వచ్చేసాడు అక్కడికి. వచ్చి భోజనం చేస్తున్నాడు. ఆనందం చూడండి. దేవుడు అబ్రహాంతో కలిసి, అబ్రహాం దగ్గరికి స్వయంగా వచ్చి అబ్రహాంతో కలిసి భోజనం చేస్తున్నాడు. మనకి ఉందా అంటే అవకాశం అన్నాడు, నువ్వు జయించిరా అప్పుడు చేద్దాం అంటున్నాడు. నువ్వు జయించి రమ్మంటున్నాడు. అబ్రహాంతో అలా కాదు, అబ్రహాం దగ్గర దేవుడే దిగి వచ్చేసి భోజనం చేస్తున్నాడు. మనమైతే ఆయన దగ్గరికి వెళ్ళి భోజనం చేయాలా. అబ్రహాం ఎంత పెట్టుబుట్టాడో చూడండి, అంత గొప్పవాడు. చాలా లక్కీ ఫెలో కదా. మాట్లాడరే అని అశ్వతో ఉండడం కాదు. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతి కాదు, నా దగ్గరికి కూడా వస్తాడు. ఎస్, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీవిస్తారు వారి మధ్య వారితో ఉంటాను, అదే నా రాజ్యం. నువ్వు పూర్తిగా ఆయనకి సరెండర్ అయిపో. ప్రాణాత్మ దేహములతో ఆయనకి సరెండర్ అయిపోతే అబ్రహాం సరెండర్ అయిపోయినట్లు. నీతో ఆయన ఉంటే అదే రాజ్యం. ఆయన ఎక్కడుంటే అక్కడే రాజ్యం. ఎక్కడ ఆయన ఉంటే అదే రాజ్యం. అందుకని నువ్వేమని చేయాలంటే, నీ రాజ్యము దిగి వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అంటే నా కుటుంబంలోనికి రావాలి ప్రభా, నువ్వు నాతో ఉండాలి ప్రభా, నువ్వు నా కుటుంబంలో నీ రాజ్యం కట్టబడాలి, నేను నీ రాజ్యముగా కట్టబడాలి, నా కుటుంబం కట్టబడాలి రాజ్యముగా. నీ రాజ్యము వచ్చునుగాక, నా కుటుంబంలోనికి వచ్చునుగాక అంటే నువ్వు రావాలి. ఆ రాజ్యంలో ఉన్న శాంతి, సమాధానము, నీతి, ఆనందము, పరిశుద్ధాత్మ అందలి ఆనందము నేను అనుభవించాలి. నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ అందలి నేను అనుభవించాలి. అబ్రహాం అనుభవించాడే ఆ ఆనందం నేను అనుభవించాలి. అబ్రహాము ఆవగింజ అయితే అతని మహావృక్షముగా మార్చేసావు కదా ప్రభువ. ఈరోజు అసలు లెక్క ఉందా అబ్రహాం సంతానానికి? 3 జాతుల వారు అబ్రహాం సంతానం ఈ రోజున. ఒకటి ఇస్మాయిల్ జాతి, అనగా ముస్లిమ్స్ అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు. అలాగే యూదులు అబ్రహాం సంతానం అని చెప్పుకుంటారు. ఈరోజు యేసు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు విశ్వాసులందరూ కూడా అబ్రహాం సంతానం. అంటే 3 జాతుల వారు అబ్రహాంకి సంతానం. అంటే మహావృక్షం అయిపోయాడు చూడండి ఈ రోజున. ఎంత మహావృక్షం అయిపోయాడు చూడండి ఈ రోజున. మరి ఆవగింజంతా అబ్రహామే మహావృక్షం అయిపోతే అదే దేవుని రాజ్యం. మరి ఇవు నేను కూడా దేవుని రాజ్యముగా మారాల వద్దా? మన కుటుంబంలో ఆయన రాజ్యపు ఆనవాళ్ళు ఉండాల వద్దా? నీ ఇంటిలో ఏ రాజ్యపు ఆనవాళ్ళు ఉన్నాయో ఒక్కసారి గమనించుకోమని దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఏ రాజ్యపు ఆనవాళ్ళు ఉన్నాయి? దుష్టుని రాజ్యపు ఆనవాళ్ళు ఉన్నాయా? అంతమాట కొట్టుకు చచ్చిపోతాం ఇంకా ఇంట్లో, ఇంక డౌట్ లేదు. అడుగు సొక్కేసుకొస్తాడు, ఏదోటి అంటాడు, ఈవిడ ఇంకోటి అంటది, మొత్తం ఇంకా రభస వండుకున్నది పెంట మీద పోయటమే. అది సాతాను రాజ్యం. సాతాను రాజ్యం కుదురు ఉండదు. సాతాను రాజ్యం సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. నువ్వు అంటే కోపాలు, అంటే కోపాలు, ముక్కు మీద ఉంటాయి కోపాలు. గట్టిగా స్తోత్రం చెప్పాలి. దేవుని రాజ్యంలో అత్తుకుని జీవిస్తారు, పవిత్రమైన ముద్దు పెట్టుకుని జీవిస్తారు, ఒక్కొక్కరు ప్రైజ్ లార్డ్ చెప్పుకుని జీవిస్తారు. ఆత్మ సంబంధమైన ప్రత్యక్షత అక్కడ ఉంటుంది.
ఏ రాజ్యపు ఆనవాళ్ళు ఉన్నాయి నీ ఇంట్లో? ఏమోనండి బాబు, మనశ్శాంతి ఉండదండి. నైట్ నిద్ర ఉండదండి. ఆ పక్కింట్లో గొడవ అండి బాబు, తెల్లవారులు గొడవే. ఆ ఇంట్లో ఆనవాళ్ళు నీ ఇంట్లో ఉన్నాయా? ఒకసారి ఆలోచించు. ఈరోజు నీ ఇంట్లో ఏ ఆనవాళ్ళు ఉన్నాయి? ఒక్క రాత్రి ప్రశాంతంగా నిద్రపోయానండి అని చెప్పగలిగితే దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎందుకు ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నావు అంటే ఏదో ఒక సమస్య నిన్ను మెంటల్గా డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఏదో రకంగా నిన్ను డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ప్రశాంతంగా ఉండలేకపోతున్నావు. ప్రశాంతమైన రీతిలో నువ్వు నిలబడలేకపోతున్నావు. ప్రశాంతత అనేది ఎప్పుడు వస్తుందంటే ఖచ్చితంగా దేవుని సన్నిధి నీతో ఉన్నప్పుడే ప్రశాంతత వస్తుంది. ఎస్. లేకపోతే భయంకరమైన పరిస్థితులు నీ కుటుంబంలో ఏర్పడతాయి. దేవుని రాజ్యపు ఆనవాళ్ళు నీ ఇంట్లో ఉన్నాయో, సాతాను రాజ్యపు ఆనవాళ్ళు నీ ఇంట్లో ఉన్నాయో ఒక్కసారి ఆలోచన చేయి. అందుకని అంటున్నాడు, నీ రాజ్యం వచ్చునుగా కానీ ప్రార్థన చేయి అని చెప్తున్నాడు. ప్రార్థనలో ఇది ముఖ్యమైన ఘట్టన, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. దేవుని రాజ్యం రావాలి. అది ప్రత్యక్షముగా రాదు, పరోక్షంగా వస్తుంది. ఇప్పుడు ప్రత్యక్షముగా వచ్చేది 1000 ఏళ్ల పరిపాలనలో ప్రత్యక్షముగా వస్తుంది. ఆయనే రాజధానిని యెరూషలేమును రాజధానిగా చేసుకుని ఆయన పరిపాలిస్తాడు. అది ప్రత్యక్షంగా ఆయన మొక్కగా మనం చూస్తూ ఆయన రాజ్యంలో ఉంటాం అప్పుడు. కానీ ఇప్పుడు అలా కాదు. ఆత్మానుసారంగా ఆయన రాజ్యం కట్టబడాలి మనలో. కాబట్టి దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు నాయన, అది మీలోనే ఉంది, వెతుక్కోండి అని చెప్పాడు. మీ మధ్యనే ఉంది, వెతుక్కోండి అని చెప్పాడు. వెతుక్కోవాలి మనం, అది దొరకాలి. ఎంతమందికి అర్థమైంది దేవుని వాక్యం? చెప్పండి. ఇప్పుడు దేవుని రాజ్యము అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ్యందలి ఆనందం. దేవుని రాజ్యం ఒక ఆవగింజను పోలి ఉంది. ఆవగింజ అబ్రహాం మహావృక్షం అయిపోయాడు ఈ రోజున. అందులో చేర్చబడితే నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చేసినట్టే. అందుకని నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది, ఇతడును అబ్రహాము అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అనమాట జక్కయ్య. మరి నువ్వు అబ్రహాం సంతానముగా మారితేనే దేవుని రాజ్యంలో ప్రవేశించినట్లు. అబ్రహాం దేవుని రాజ్యం ఆల్రెడీ, అవునే కదా? మరి నువ్వు ప్రవేశించాలి వద్దా? అబ్రహాం సంతానముగా మారాలి వద్దా? అది దేవుని రాజ్యం. కాబట్టి ఇప్పుడు నువ్వు అనాలి, నీ రాజ్యం వచ్చునుగాక అంటే నిజమైన దేవుని రక్షణ వచ్చునుగాక. జక్కయ్య ఇంటికి వచ్చిందా రక్షణ? అదే దేవుని రాజ్యం. నీ ఇంటికి వచ్చిందా? జక్కయ్య ఇంటికి రక్షణత్వం ఏంటంటే మా కుటుంబం అంతా రక్షణ తీసుకున్నామండి. నిజమే, నీ కుటుంబం అంతా రక్షణ తీసుకున్నావు, కానీ మారు మనసు ఫలాలు లేవు నీ జీవితంలో. జక్కయ్య ఇంటికి నిజమైన రక్షణ, అబ్రహాము కుమారుడిగా మారిపోయాడు, దేవుని రాజ్యంలో ఒక పౌరుడిగా మారిపోయాడు. కారణం ఏంటంటే అతడు చేసినవన్నీ ఒప్పేసుకుని తీర్చేస్తాను అని చెప్పేసి మాట ఇచ్చేసాడు, తీర్చేసాడు కూడా. కానీ నువ్వు పాపిని ప్రభు ఈ తప్పు చేశానని ఒప్పుకుంటావు, కానీ ఆ ఫలం నువ్వు అనుభవించలేవు. స్తోత్రం చెప్పాలి. పాపినని ఒప్పుకోవడం గొప్ప కాదు, మారు మనసు పొందడం గొప్ప కాదు. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. మారు మనసు పొందాడు ఎవరు? జక్కయ్య. నేను ఇచ్చేస్తాను ప్రభు, అది మారు మనసు. తీసుకెళ్ళి ఇచ్చేయడం ఫలాలు. నేను ఆ బిడ్డని నేను తిట్టాను ప్రభు, నన్ను క్షమించు ప్రభు, ఆ బిడ్డని నేను ఇంకెప్పుడు ఏమన్నా ప్రభు, ఇది మారు మనసు. ఆమె దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు, నిన్ను అనవసరంగా తిట్టాను, ఇది ఫలం. ఇవి ఆ జక్కయ్య ఇంట్లో ఉన్నాయి కాబట్టి అతడు దేవుని రాజ్యంలో ఒక పౌరుడిగా చేరిపోయాడు. అబ్రహాం ఇంట్లోకి వెళ్ళిపోయాడు. నీ ఇంట్లో నా ఇంట్లో అవి లేవు కాబట్టి మనం ఇంకా దుష్టుని క్రిందే ఉన్నాం. పేరుకి మాత్రం దేవుడు ఈ ఇంటికి యజమాని అని పెట్టుకుంటున్నాం, అంతేనా? మాట్లాడే అని మౌనంగా ఉంటారు ఏంటండి అలాగా? దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అప్పుడైనా మాట్లాడతారని దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, దేవుని రాజ్యము వచ్చునుగాక. చెప్పాలా? ఎక్కడికి రావాలి? మధ్యాకాశంలోకా? మన ఇంట్లోనికి రావాలా, మన గృహాల్లోనికి రావాలా. నీ రాజ్యము వచ్చునుగాక. దేవుని రాజ్యముగా మనం ఉండాలి. ఎదుటివారికి ఆశ్చర్యం అయిపోవాలంతే మన బ్రతుకు చూసి. అర్థమైన వారు మోకరించండి. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది? రైట్. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, నీ రాజ్యముగా సమకూర్చబడాలి నాయన. నీ రాజ్యము వచ్చునుగాక అన్న మాటలో ఎంతో చక్కటి అర్థాన్నిచ్చే మాటలు మాతో అందరితో మాట్లాడావు ప్రభు. ఎస్. 3వ అంశము ప్రభు, పరలోకమందున్న మా తండ్రి అన్న మాట మాట్లాడావు. దాని గురించి చక్కగా నాయన నీ నామము పరిశుద్ధపరచబడునుగాక అనే విషయంలో కూడా మాట్లాడారు.
నీ రాజ్యము వచ్చునుగాక అనే అంశంపై ఈరోజు మాతో మాట్లాడారు ప్రభువా. నాయన, పరలోకపు ప్రార్థనలో పార్ట్ 3లో మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు వందనాలు. సమస్తాన్ని బట్టి దర్శించి అభిషేకించి నెమ్మది దయచేయమని, అట్టి రీతిలో ప్రభా నీ రాజ్యముగా మా కుటుంబాలు కట్టబడడానికి సహాయం చేయండి. ఆవగింజంత అబ్రహాము ప్రభ మహావృక్షముగా మారినట్లుగా ఈరోజు నీ రాజ్యము అంటే అబ్రహామే గుర్తొస్తున్నాడు ప్రభు. అట్టి రీతిలో మమ్మల్ని దర్శించి ఆదరించి నెమ్మది దయచేయమని, మేము కూడా నీ రాజ్య పౌరులుగా నీ రాజ్య సరిహద్దుల్లో నివసించడానికి, నీ రాజ్య సరిహద్దులు దాటిపోకుండా మాకు సహాయం చేసి ఆదరించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదే, శరీరక్తంలో పాల్గొందాం. అందరూ సిద్ధపడండి. వాక్యం అర్థమైందమ్మా? మొన్న అంత